ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ప్రతి ఏటా కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తుంది. ఈ లీగ్ కారణంగానే బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా అవతరించగలిగింది. అయినప్పటికీ ఐపీఎల్ మొత్తం విలువలో ఈ ఏడాది భారీ క్షీణత కనిపించింది. వరుసగా రెండో ఏడాది కూడా ఈ టోర్నమెంట్ విలువ తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 6,600 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విలువ తగ్గుదలకు గల కొన్ని ముఖ్య కారణాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఓ నివేదిక ప్రకారం 2025లో ఐపీఎల్ విలువ 76,100 కోట్లుగా అంచనా వేయబడింది. గతేడాది ఐపీఎల్ విలువ 82,700 కోట్లుగా ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి 6,600 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నివేదికలో ఆ విలువ తగ్గుదలకు ప్రధాన కారణాలను కూడా వివరించారు. హాట్స్టార్ వయాకామ్ 18 విలీనం 2024లో హాట్స్టార్ వయాకామ్ 18 విలీనం అవ్వడం వల్ల వ్యాపారంలో బీసీసీఐకి నష్టం జరిగింది. 2023 నుంచి 2028 వరకు మీడియా హక్కుల కోసం వయాకామ్ 18 హాట్స్టార్ మధ్య పోటీ జరిగినప్పుడు బీసీసీఐకి తమ హక్కులకు అధిక మొత్తం లభించింది. ఈ సమయంలో మార్కెట్ ఉన్న పోటీ క్రికెట్ బోర్డుకు లాభదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసిపోవడంతో అది బీసీసీఐ విలువ అంచనాలను సరిచేసింది. రియల్ మనీ యాప్లపై నిషేధం కూడా ప్రభావం చూపించింది. బీసీసీఐలో ఫ్యాంటసీ యాప్ ప్రమోషన్ ప్రకటనల ద్వారా బీసీసీఐకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేది. అయితే అప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్లు కారణంగా ఈ యాప్లపై కూడా నిషేధం విధించబడింది. దీనివల్ల కూడా బీసీసీఐకి నష్టం వాటిల్లింది. ఐపీఎల్కు గత రెండేళ్లలో భారీ నష్టం వాటిల్లింది. కేవలం 2025లోనే కాకుండా అంతకుముందు కూడా ఐపీఎల్ విలువలలో క్షీణత లభించింది. గత రెండేళ్లలో చూసుకుంటే బీసీసీఐకి ఏకంగా 16,400 కోట్ల నష్టం వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఈ నష్టం బీసీసీఐకి షాక్ ఇచ్చింది. రాబోయే కాలంలో తమ లీగ్ మొత్తం విలువను పెంచడానికి బీసీసీఐ కొన్ని కొత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.